జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారు ప్రశ్నించిన పెమ్మసాని ల్యాండ్ టైటిల్ చట్టంపై గుంటూరు కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఆ చట్టాన్ని ఎందుకు తెచ్చారో ఆయనకే తెలియదు అన్నారు. పరిష్కారం పేరుతో ప్రజల స్థలాలు, పొలాలపై పంచాయతీలు చేస్తారన్నారు. చెంచుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని వైసీపీ అభ్యర్థులు సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం నాడు జైహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు, రజకులు అందరూ టీడీపీకి అండగా ఉన్నారన్నారు. చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలో 3 అద్భుతమైన యూనివర్సిటీలను తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడ్డాక ప్రజల్లో నమ్మకం పెరిగింది అని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, నేను ఉన్నంత వరకు ఈ అమరావతిని అడుగు కూడా కదిలించలేరని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు ప్రాంతంలో పుట్టిన వాడిని నేను. ఈ బెదిరింపులు, బాంబులు చూస్తూనే పెరిగాను. అభివృద్ధి చేయాలన్న కాంక్షతో మాత్రమే నా సొంత గడ్డపై అడుగు పెట్టాను అన్నారు. గుంటూరు జిల్లా దాటి ఇతర దేశాలలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చేయించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళతాను అని ఆయన చెప్పుకొచ్చారు. రాబోయే 30 ఏళ్లలో నా వల్ల ఈ ప్రాంతానికి మంచే జరుగుతుందని హామీ ఇస్తున్నానని పెమ్మసాని పేర్కొన్నారు.